గోవాకి వెళ్ళొచ్చారు కదా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ఆయనకి ఏదైతే కోర్టు డైరెక్షన్ ద్వారా ఇచ్చే ఫెసిలిటీస్ అన్ని కొనసాగుతున్నాయా లేదా ఏమి అందించడం లేదు, ఎలా ఉన్నారు? వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం కోర్టులో ఆర్డర్ ఇచ్చినా గానీ ప్రతిదీ కూడా ఏలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ మమ్మల్ని ఏ రకంగా గానీ మిథున్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, ఏదో ఒక దేశద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్టు మూవీస్ లో ఆ మాదిరితో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడుకి గాని వాళ్ళ కుమారుడికి గాని ఈ ప్రభుత్వానికి గాని మంచిది కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా, వాళ్ళు ఏడుస్తా ఉంటే మేము చూస్తా ఉండాలా అనే ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతా ఉన్నాడు. ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిలుచుకుంటే కనీసం మేము మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి. ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్ గా ఒక మాట మాట్లాడాలంటే కూడా నలుగురు పోలీసులు పక్కన నిల్చుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు జైల్లో జరుగుతా ఉందంటే నిజంగా ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా, ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈ రోజు మిథున్ రెడ్డి విషయంలో మేము చూస్తా ఉన్నాం. కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడతాం అనేది మాకే తెలుసు. ఇలాంటి శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకునే వాళ్ళం మేము. ఏ రోజు మా వల్ల ఏ మనిషి కూడా ఇబ్బంది పడిన వాళ్ళు లేరు. కష్టంతో పైకి వచ్చినాం. ఈ రోజు దీంట్లో ఉన్నామంటే మేమందరం కూడా కష్టపడుకొని పైకి వచ్చినాం. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ కుమారుడు గాని ఎవరున్నా గాని వాళ్ళ మాతో మోసాలు పాపాలు ఇవన్నీ చేసింటే మేము కూడా వాళ్ళకన్నా గొప్పగా ఉండేవాళ్ళం. కష్టపడి పైకి వచ్చిన దానికి కష్టంతో ఉన్న నిక్కచ్చిగా ఉన్న దానికి ఈ రోజు భగవంతుడు ఏదైతే మా మీద కచ్చి సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తాడనేది కూడా గ్యారెంటీ. ఏదేమైనా ఇలాంటి కేసులు పెట్టి ప్రజల్ని దొంగదావ పట్టించడం మంచి పద్ధతి కాదని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఫలానా మనిషి పని చేసినాడా చేసింటాడా ఏ కేసైనా ఉందా ఏ సెక్షన్ అయినా ఉందా అంటే ఎవరైనా గానీ మేధావులు ఉన్నారు, వాళ్ళ ఛార్జ్ షీట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, అన్ని ఉన్నాయి, చదవండి. ఒక్క దాంట్లో ఆయన పేరుంటే మీరు అరెస్ట్ చేయండి. ఇంత అన్యాయంగా ఇంత నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని తీసుకొచ్చి లోపల పెట్టి హింసించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది చంద్రబాబు నాయుడుకి గానీ ఈ ప్రభుత్వానికి గానీ వాళ్ళ కుమారుడికి గానీ మేమేం సాదాసీదా మనుషులు ఏం కాదు. మేము కూడా మీకన్నా ఎక్కువ కష్టపడి అన్నిట్లోన మీకన్నా ముందు నుంచి కూడా మేము కాంట్రాక్టర్లుగా అన్ని చేసి పైకి వచ్చిన వాళ్ళం. మీ మారితో దొంగదా వల్ల మేము పైకి వచ్చిన వాళ్ళం కాదు. ఏమి చేయగలుగుతారు? ఇంతకంటే మమ్మల్ని ఏమి ఏడిపిస్తారు? ఒక మనిషికి స్వేచ్ఛ కూడా లేదా? నువ్వు మటుకు లోపల ఉన్నప్పుడు మీ మీడియా అంతా ఏం చెప్పింది? దోమలు ఎత్తుకొని వచ్చి కూడా ఆయన మీద వదిలినారు. అది ఇది కావాల్సిన కథలు చెప్పి కన్ను బాగాలేదని ఆపరేషన్ చేసుకోవాలని వెళ్ళిపోయినావు. మళ్ళీ పోయి నువ్వు ప్రీ బెయిల్ చేసుకున్నావు. ఈ రోజు ఏ కేసు లేదు, ఏం లేదు. ఇప్పుడైనా మేధావులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అందరూ కూడా ఛార్జ్ షీట్ చూడొచ్చు, ఎఫ్ఐఆర్ చూడొచ్చు, ఏ పేరు ఉంది ఆయనకు, ఏ సెక్షన్ మీద ఆయన అరెస్ట్ చేశారని కూడా మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. ప్రతి మేధావులు కానీ లాయర్లు కానీ ఎవరైనా కానీ ఈ ఛార్జ్ షీట్లో ఏముంది, ఈ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఎందుకు ఈయన చేయాల్సి వచ్చింది అని కూడా తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చదువుతారు, వాళ్ళకి తెలుస్తారని కూడా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉంటారు. కానీ ఇదైతే ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఎవరికైనా కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఒక్క సామాన్య వ్యక్తి కాదు, కష్టపడికి వచ్చిన వ్యక్తి, మీకన్నా బాగా అందరితో ప్రజలతో మంచి పలుకుబడితో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే మాట్లాడేదానికి కూడా లేదండి. మేము మాట్లాడాలంటే నలుగురు పక్కన వచ్చి నిలుచుకుంటే ఏం మాట్లాడతామండి? సాధారణ ఖైదీ కింద చూస్తున్నారా? ప్రస్తుతం లోపల ఫెసిలిటీస్ ఎలా ఉంది? సాధారణ ఖైదీ కన్నా వాళ్ళు ఇంట్లో వాళ్ళు పోతే ఇద్దరు మాట్లాడుకునేదానికి అవకాశం ఉంటుంది. మేము పోతే మా వెనకలు నలుగురు మనసులు పెట్టేసి ఈ పక్క ఒకరు ఈ పక్క ఒకరు ఈ పక్క ఒకరు టైం అయిందండి ఏం మాట్లాడతామండి? ఏం మాట్లాడతారు? ఎందుకు ఇంత కచ్చి సాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు? నాకు అర్థం కావడం లేదు. సెక్షన్లు పెట్టారు, కేసులు చూసుకుంటారు. ప్రభుత్వం ఏ రకంగా చేయాలి ఆ రకంగా చేయాలి. కానీ ప్రతిదీ మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే కూడా ఈ ఆర్డర్ మాకు రాలేదు, ఆడ ఇంప్లిమెంట్ కాలేదు, మాకు చేరలేదు, పట్టలేదని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ మాదిరితో చేయడం చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుని తగదు. ఈ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు. మేము ఏదైనా కానీ ఖచ్చితంగా నిలుచుకుంటాం. ఇదే పరిస్థితి నీకు కూడా వస్తుంది, భగవంతుడు చూస్తాడు. ఖచ్చితంగా దీనికి వడ్డీగా 10 రెట్లు కూడా చేసే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి మదనపల్లి 4 పేపర్లు కాల్చి ఇమీడియట్ గా డీజీకి ఫోన్ చేసి హెలికాప్టర్లో మదనపల్లికి పంపించినారు. ఏదో ఒక కేసు పెట్టాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ చేయాలి. ఏమన్నా దొరికిందా అండి? ఏమన్నా దొరికిందా? మీకు ఒక ఆధారం దొరికిందా? లేదు, ఏమీ లేదు. సంవత్సరం నుంచి దాని మీద తిప్పి హెలికాప్టర్ పెట్టినారు, అన్ని చేసినారు, ఏమీ దొరకలేదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక కేసు పెట్టాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోపల పెట్టాలి, వాళ్ళ కొడుకుని పెట్టాలి, వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించాలి. ఆ ఒక్క పద్ధతి తప్ప ఇంకోట్లేదు. ఏమైపోయిందని నువ్వు హెలికాప్టర్ పోయినా మీ డీజీ పోయినాడు, ఏమైందో మదనపల్లి కేసు ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు బయట తీయలేకపోయినారు?
ఇది కూడా అలాంటిది ఏదో ఒకటి పెట్టలేని మమ్మల్ని ఇబ్బంది పెట్టని ఉద్దేశం తప్ప ఇంకోటి లేనే లేదు. రిమాండ్ సమయం ముగుస్తుంది, బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారా? మరి సిట్లోనేమో కీలకమైన ఆధారం ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్పలేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చదువుకున్నారు. ఛార్జ్ షీట్ డౌన్ రోజు కూడా ఆ కేసులో 11 కోట్లు 2 బాక్సులు సీజ్ చేశారు. A44 అరెస్ట్ చేశారు. నేను 2 చెప్పానండి. ఎఫ్ఐఆర్ ఉంది, ఛార్జ్ షీట్ ఉంది. మీరు ఏ మెయిల్లో పెట్టి డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరూ లాయర్లు చదువుతారు, దాని మీద అవగాహన ప్రతి ఒక్కరూ చదువుతారు. ఏ సెక్షన్ మీద అతను అరెస్ట్ చేసినారు, ఏ ఉంది దాంట్లో అరెస్ట్ చేసినారు, ఏం తప్పు చేసినా అరెస్ట్ చేసినారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా. మీకు చెప్పడమే కాదు కదా, ప్రతి ఒక్క లాయర్లు దాని గురించి తెలిసిన వాళ్ళు అందరూ చూస్తారు కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా. మనమంటే ఏదో చెప్పేది కాదా. నిన్న గుండెకి సంబంధించిన పరీక్షలు కూడా చేశారు కదండి. ఇప్పుడు ప్రస్తుతం నేను అది అడగలేదండి, అడిగే అవకాశం కూడా నీకు హెల్త్ బాగాలేదంటే బాగుండదు కదండి. మేము మాట్లాడడానికి కూడా మంచి పద్ధతి కాదు. 100 మందిలో నేను నీకు హెల్త్ బాగుందా బాగాలేదా, బాగా చూస్తారా బాగా చూస్తానే తెలుస్తా ఉంది. బాధ అనిపిస్తుంది. బాధ అని మాట్లాడలేం కదా, బాధ అని చెప్పుకోలేం కదా. చెప్తే వచ్చేదేం కాదు కదా. మేము చెప్పినంత మాత్రం చంద్రబాబు నాయుడు గరీబేది లేదు, వాళ్ళ కొడుకు గరీబేది ఏం లేదు కదా. తప్పులు చేసిన వాళ్ళు బయట ఉన్నారు, తప్పులు చేయకుండా నీట్ గా ఉన్న వాళ్ళు సిబ్బంది చేయించారు సార్. నేను టెస్ట్ లో లేదంటే మిథున్ రెడ్డి గారు కోరిక మేరకు నేను గుండెకి సంబంధించి జైల్లో చేయించారు. అది అయితే మేము అడగలేదు, మాకు చెప్పలేదు. మీరు ఎలా ఉన్నారు సార్? ఆరోగ్యంగా ఉన్నారా? లేదు మాట్లాడామండి. అవన్నీ అడిగితే బాగుండదు కదా.